దీంట్లో లోపల 3 గుడ్లు ఉన్నాయట. 3 గుళ్ళు ఉన్నాయి. ఆ గుడిల కాడికి కూడా రానియరు. కనీసం కొబ్బరికాయ కొట్టుకుందామంటే గుడిల కాడికి పోతే కూడా పర్మిషన్ దే అంటారు. ఆడ గేట్ కాడ తాళం వేసేసి ఈ గేట్ ఎక్కేసేటప్పుడు నాన్న తంటాలు దెబ్బలు కొట్టింది నన్నే, పిసికేసింది నన్నే. ఎత్తుకపోయేసి అక్కడ ఎత్తేసిన తర్వాత ఒక తన్నుదంటే కనీసం 4 పల్టీలు కొట్టినా లేచి చూస్తారు. లేచి తలకాయ లేపి చూస్తే కనీసం 10 మంది ఉన్నారు వెనుక. ఎవరు తన్నిండు కూడా తెలియదు నాకు. ఎప్పుడైతే తన్నారో ఇట్లా నేను ముంగట ఇట్లా అయినప్పుడు ఇక్కడ రాళ్ళు ఉన్నట్టున్నాయి. ఇక్కడ దెబ్బ తాకింది. నేను పోలీస్ స్టేషన్లో పోయి మొత్తుకున్నా. నేను ఏం మొత్తుకున్నా, నీ సీసీ కెమెరాలో నన్ను ఎట్లా దెబ్బ తాకిందో నాకు చూపిమని చెప్పేసి పోలీసు వాళ్ళతో మొత్తుకుంటే కూడా పోలీసు వాళ్ళు ఏమంటారు, అంత పెద్దోళ్ళతో నువ్వు ఎడబెట్టుకుంటావు, కేసులు ఎందుకు పెట్టుకుంటావు, వాళ్ళ పెద్దోళ్ళతోటి నువ్వు ఏగలేవు అని కేసులు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా కాంపర్వేషన్ చేయనీకనో వాళ్ళు ఏదో మాట్లాడనీకనో నువ్వేమంటున్నావు అని అంటారు వాళ్ళు. ఓరు పోలీసు వాళ్ళు నువ్వేమంటున్నావు అంటే అర్థం ఏముంటుంది మేడం, నీకేం కావాలి అంటే ఎంతో అంతో ఇచ్చేసి వెళ్ళిపోవాలన్నాడు. అంటే ఈ పోలీసు వాళ్ళు మాకు ఇట్లాంటి భూమిలో బేరం చేసి నీకు ఉన్నారా? మాకు పోలీసు వాళ్ళు మాకెంత కోపం వస్తుంది పోలీస్ స్టేషన్లో. మేము ఎన్నో తంటాలు పడ్డాం వాళ్ళ దగ్గర. మేము ఈ మాట్లాడిన మాటలు, వాళ్ళు రికార్డింగ్లు ఇవన్నీ మస్తుగా ఉన్నాయి. వాళ్ళ సీసీ కెమెరాలో చూసుకోమని కూడా చెప్తున్నాం, ప్రతిసారి చెప్తున్నాము. నేను ఎన్ని రకాలుగా చెప్తున్నానో అన్ని మాటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎన్నో రకాలుగా. ఏగలేకపోయినాం మేము, ఇంత ఏగలేకపోయినాం. దున్నాలంటే డాక్టర్ చెప్పండి మరి. ఇప్పుడు ఇది సాగు చేయాలంటే ట్రాక్టర్ రావాలి కదా.